నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్ష ఈస్టర్ సందర్భంగా పట్టణంలో పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు తెనాలిలో ఘనంగా ఈస్టర్ పర్వదిన వేడుకలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు తెనాలి రూరల్ మండల పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమావేశం టీడీపీ జనసేన అభ్యర్థుల విమర్శలపై కీలక వ్యాఖ్యలు ఈస్టర్ పర్వదినం సందర్భంగా టౌన్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. యేసుక్రీస్తు చల్లని దీవెనలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక బోస్ రోడ్లోని క్రీస్తు దేవాలయం టౌన్ చర్చిలో ఆదివారం జరిగిన పునరుద్ధాన పండుగ ప్రార్థనలో తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా టౌన్ చర్చిని సందర్శించి అక్కడ భక్తులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి అడహక్ కమిటీ సభ్యులు, సంఘ కాపర్లు ఎమ్మెల్యే శివకుమార్కు స్వాగతం పలికారు. ప్రార్థనలు నిర్వహించి ఆయనకు ఆశీస్సులు అందజేశారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలను ఎమ్మెల్యే తెలియజేశారు. యేసుక్రీస్తు ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తదితరులను అడ్హక్ కమిటీ సభ్యులు శాలువా జ్ఞాపికలతో సత్కరించారు. సంఘ కాపర్లు రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం, యామర్తి లెనిన్ బాబు, దగ్గుమిల్లి సాల్మన్ రాజు, ఎంవిబి ప్రకాష్ బాబు, పిల్లి సుధాకర్ రావు, పిపిఆర్ విద్యాసాగర్, మడే జాన్ విక్టర్, గురునాథం, కొమ్మెర్ల అంబేద్కర్, డాక్టర్ గార్పాటి శ్యాంప్రకాశ్రావు, ఐనంపూడి డేవిడ్ రాజు, చల్లపల్లి ఫ్రాన్సిస్ జేవిఆర్, చెరుకూరి సునీల్ కుమార్, కారుమంచి చంద్రకుమార్, గురువిందపల్లి వేమయ్య, బడుగు బుజ్జిబాబు, జొన్నకుటి శ్యామ్ కుమార్, గేరా రాజు తదితరులు పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మా ప్రభా శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారిపై ప్రార్థన చేస్తున్నాం. నిరాశ్రమ ప్రభావాన్ని పునరుద్ధానికి దినాను ఈ దేవాలయాన్ని దర్శించి సేవకుల యొక్క ప్రార్థనలు మా తండ్రి మా ప్రవడుకున్నా సంఘ కాపుల యొక్క ప్రార్థనలు మా తండ్రి వారికి అవసరం. ఆయన వారు దేని ఏ పార్టీ అయితే మా తండ్రి వారు నిలబడినారు వారి విజయాన్ని మా తండ్రి సమకూర్చాలి. ముఖ్యమంత్రి గారు బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి బృందాన్ని మా తండ్రి మీరు దీవించాలని ఆశించబడుతున్నాం. ప్రజల ప్రభావం తెనాలి పట్టణంలో ప్రజలు వారికి ఏదైతే మా తండ్రి రాయితీలు మా తండ్రి అనుభవించున్నారో వాటన్నిటి మాత్రాన్ని సిద్ధ ప్రార్థన చేస్తున్నాం. ఈ దాస మా ప్రభావం విజయాన్ని మాత్రం మీరు సమకూర్చి నడిపించమని ఈ దాసు కూర్చోమని మా ప్రభావం దీవించమని ఏస్తున్నాం బిడ్డకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఐతానగర్లోని తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ఈస్టర్ పండుగ ఆరాధన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. సంఘ కమిటీ సభ్యులు శివకుమార్కు స్వాగతం పలికి దేవుని ఆశీస్సులు అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మాలేపాటి హరిప్రసాద్ తదితరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు అత్తోట అమృతరాజు, అత్తోట ఆనంద్, కాళిదాసు వెంకటేశ్వరరావు తదితరులున్నారు. సంఘ సెక్రటరీ ఎం రత్నపాల్, సంఘ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మీ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని మా నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షాన మీరు మీ చిత్తం ఏమైనదో జరిగించి వారి ద్వారా మీరే మహిమ పొందుతామని వారి యొక్క ప్రతి ప్రయాణము ప్రయత్నములన్నింటిలో మీరు తోడుగా ఉండి గొప్ప సహకారాన్ని వారికి అందించి వారి పక్షాన మీరు నిలిచి ఒక గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారితో కూడా సహకారంగా ఉంటున్నటువంటి నాయకుల కొరకు, కార్యకర్తల కొరకు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డల పక్షాన మీరు ఈ గొప్ప కార్యాన్ని జరిగించమని విశేషంగా శాసన సభ్యులతో వారి కుటుంబాన్ని బట్టి అయా మరి వారు ప్రయాణాలన్నింటినీ మీ చేతులకు ఆశీర్వదించడం. అదేవిధంగా గంగన్నమ్మపేటలోని స్వాతంత్ర సమరయోధులు గడ్డం సాధు ప్రాంగణంలో గల రూరల్ ఇవాంజనీయల్ ఆఫ్ ఇండియా చర్చిలో జరిగిన ఈస్టర్ ప్రార్థనలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు.
దైవ సేవకురాలు గడ్డం మేరీ గ్రేస్ థామస్ సంఘస్థులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ కేక్ కట్ చేసి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్ట్ ఎవరైతే ఈ చర్చికి వస్తారో వాళ్ళు గెలవాలని ప్రార్థన చేస్తారు. అట్లానే గెలుస్తూనే ఉన్నారు. అట్లానే ఈరోజు మన సహోదరుడైన శివ గారు మన దగ్గరికి వచ్చారు. ఆయన కోసం మనం ఏమి ఇవ్వకపోయినా బ్లెస్ చేస్తే ఆయన తప్పకుండా గెలుస్తాడు. మీరందరూ కూడా ఆయన వైపు మీ హస్తాలను చూపించి ఆయన ఒకసారి దీవిద్దాము. వీళ్ళందరూ కూడా ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు పునరుద్ధానం చేసిన ఈస్టర్ పండుగను తెనాలిలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పూర్వీకుల సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించడంతో పాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పండుగను తెనాలిలో క్రైస్తవ సోదరులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయం 9 గంటల నుండే చర్చిలకు వెళ్లి అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బోస్ రోడ్లోని క్రీస్తు దేవాలయం ఎల్ఈఎల్సి టౌన్ చర్చిలో ఈస్టర్ సందర్భంగా పునరుద్ధాన పండుగ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఉదయం 9:30 గంటలకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనతో ప్రార్థనలు ప్రారంభించారు. సంఘ కాపర్లు దేవరపల్లి యేసురత్నం, యామర్తి లెనిన్ బాబు, దగ్గుమిల్లి సాల్మన్ రాజు, ఎంవివి ప్రకాష్ బాబులు ఆరాధనలు చేశారు. అనంతరం వాక్య సందేశం ఇచ్చారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలు ప్రార్థనలను మడే జాన్ విక్టర్ గురునాథం, కొమ్మెర్ల అంబేద్కర్, డాక్టర్ గార్పాటి శ్యాంప్రకాష్ రావు, ఐనంపూడి డేవిడ్ రాజు, చల్లపల్లి ఫ్రాన్సిస్ జేవిఆర్, చెరుకూరి సునీల్ కుమార్, కారుమంచి చంద్రకుమార్, గురివిందపల్లి వేమయ్య, బడుగు బుజ్జిబాబు, జొన్నకుటి శ్యామ్ కుమార్, గేరరాజు తదితరులు పర్యవేక్షించారు. క్రైస్తవ చర్చ్ తరపున మీకు అందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాజపడి తిరిగి లేచిందా అని ఈశ్వర దినంగా మనం ఆశ్రయించుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ముచ్చించేడే తిరిగి లేవటం అనగా సాతాను బంధకాల నుంచి ఆయన మరణాన్ని జయించినట్టుగా మనం చూస్తున్నాం. మా హడాక్ కమిటీ సభ్యులందరికీ కూడా సంఘస్థులందరికీ ఎలాంటి అసౌకర్యం కలిగించుకోకుండా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా పలహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన గీతాలు, అదేవిధంగా ఈరోజు మరి ప్రత్యేకంగా మెసేజ్ ఇవ్వటానికి మరి ఒక ముఖ్యమైన అతిథిని మేము పిలిపించుకున్నాం. వారు మంచిగా ప్రసంగిస్తారు. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరాధనకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి తెనాలి ప్రజలకు మరోసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఐతానగర్ బెరాక ప్రార్థనా మందిరంలో యేసుక్రీస్తు పునరుద్ధానం చేసిన సందర్భంగా ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పాస్టర్ కె భాగ్యరాజు, స్థానిక సంఘ కాపర్లు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆదివారము ప్రభు దినములో ఆరాధన కార్యక్రమం జరుగుతున్నాము. ప్రభు యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకై, సర్వమానవాళి పాప పరిహారార్థం కొరకై ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి మరణించి భూస్థాపన చేయబడి 3వ దినమున తిరిగి లేచినటువంటి ఈ యొక్క శుభదినం ఈస్టర్గా మరి ఆయన తిరిగి లేచాడని నమ్ముచు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకై ఆరాధన చేసేటువంటి దినముగా ఈ దినాన్ని మేము మరి తెనాలి బెరాక ప్రార్థనా మందిరంలో జరిగిస్తూ ఉన్నాము. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ సందర్భంలో సర్వలోకుల ప్రతి మానవుడు తన పాప విషయమై యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడని ప్రకటిస్తూ ఉన్నాం. ఈస్టర్ సందర్భంగా అనేక వందలాది మందిగా చేరి అనేక ప్రార్థనలు చేయడం జరిగింది. దీనికి అద్దంకి ఇమానియల్ గారు వాక్యోపదేశకులుగా చేసి ఉన్నారు. స్థానిక పెద్దలు, బాధ్యత గల సహోదరులందరూ కలిసి ఆయనను ఆరాధించడానికి ఈస్టర్ పండుగను సంతోషంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఐతానగర్లోని తెలుగు బాప్టిస్టు చర్చిలో ఈస్టర్ పండుగ ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రార్థనలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. సంఘ సెక్రటరీ గో ఆనంద్ కుమార్, ఎం రత్నపాల్ గ్రీటింగ్స్ తెలియజేయగా, ఏ సుకన్య బైబిల్ పఠనం, స్టే స్కూల్ టీచర్ కె లక్ష్మి ప్రార్థనలు చేశారు. సంఘ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. యేసుక్రీస్తు ప్రభువారి నామము పేరట ఎస్ న్యూస్ ఛానల్ ద్వారా తెనాలి పట్టణ ప్రజలకు మొదటిగా తెలుగు బాప్టిస్ట్ సంఘపక్షమున శుభాలు, ఆశీస్సులు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు సర్వలోకములో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప పర్వదినం కారణం
అనేక మందిని లోకములో మనం చూస్తున్నాం. వారు చనిపోయారు. అయితే అందరిలో మొదటి ప్రథమ ఫలముగా మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వారు కేవలం యేసు ప్రభువారి గారనే నిర్ధారణ చేయబడుతుంది. ఆయన మరణపు మిల్లుని కలువరి శిలువలో విరిచి మరణాన్ని జయించి మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచినటువంటి క్రీస్తుగా ఉన్నారు. కనుక ఈ సమయంలో ఆ శిలువ శక్తిని ఆయన పొందుకొని తిరిగి లేచి సర్వలోక మానవాళికి ఆ పునరుద్ధాన బలమును శక్తిని అనుగ్రహిస్తూ ఉండగా అట్టి గొప్ప శక్తి దీవెనలు ప్రజలందరికీ అలాగనే తెనాలి పట్టణ వాసులకు ప్రభు అనుగ్రహించి ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయాలని మనసారా ఈ న్యూస్ ఛానల్ ద్వారా కోరుతూ తెనాలి పట్టణ ప్రజలకు తెలుగు బాప్టిస్ట్ సంఘ పక్షమున శుభాలు ఆశీస్సులు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, తెనాలి రూరల్ మండల పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో శనివారం రాత్రి తెనాలి రూరల్ మండలం పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెనాలి మండల అధ్యక్షుడు చెన్నిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రాజకీయంగా ఒకే కుటుంబ పాలనలో ఉన్న పొన్నూరులో 25 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలోనే తాను చేసి చూపించానని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. పొన్నూరులో తాను చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేక తనపై అవినీతి బురద చల్లుతున్నారని ఆరోపించారు. టీడీపీలో చంద్రబాబు నుంచి దిగువ స్థాయి నేతల వరకు ఎదుటివారిపై అవినీతి పేరుతో దుష్ప్రచారం చేయటం అలవాటేనని అన్నారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి సంక్షేమం చేసినందుకే తనకు గుంటూరు ఎంపీ టికెట్ను జగన్మోహన్ రెడ్డి కేటాయించినట్లు తెలియజేశారు. గత 10 ఏళ్లుగా టీడీపీ ఎంపీగా చేసిన వ్యక్తి గుంటూరు ఖ్యాతిని మరుగున పెట్టారని గల్లా జయదేవ్ను ఉద్దేశించి అన్నారు. 2014లో ఆయన గెలిచినప్పుడు తెనాలిలో పరిశ్రమను స్థాపించి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీని నిలుపుకోలేదని గుర్తు చేశారు. గత 5 ఏళ్లుగా ఆయన నియోజకవర్గంలో కనిపించిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి మరొకరు అమెరికా నుండి వచ్చారని చెబుతూ సిట్టింగ్ ఎంపీని మరిపిస్తానని అంటున్నారని, అంటే ఆయన చూడాలంటే అమెరికా వెళ్లాల్సి వస్తుందేమోనని అన్నారు. నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబుని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులో యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నీ గతి కలవల్లా వాళ్ళు 4 నెలల కింద 54,000 స్కూల్స్ లో 30,000 స్కూల్స్ బాగు చేయడం జరిగింది బ్రహ్మాండంగా. ఎందుకు చేశాడు? పేదల కుటుంబాలు కూడా చదువుకోవాలి, వాళ్ళు నాణ్యమైన చదువు చదువుకోవాలని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని ప్రవేశపెట్టింది. నీకు అన్ని కనపడాల. నువ్వు మొన్న ఏం మాట్లాడతారంటే అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా ప్యాంట్ వేస్తే అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చూశారు. అంటే నువ్వు ఏ స్థాయిలో మాట్లాడుతున్నావు అంటే చదువు చేశాడు కానీ అవతల ఇంటర్వ్యూ చేస్తున్నాడు. చదువు బ్రహ్మాండం స్కూల్స్ బాగా చేశారంటే ఎక్కడండి ఇంగ్లీష్ మీడియం ఎవరు వాళ్ళకి చెప్పే స్థాయి వాళ్ళకి లేదంటాడు. అంటే నువ్వు ఏ రోజైనా సేవా కార్యక్రమాలు చేసావని అడుగుతున్నా. అంటే నువ్వు ఎంపీ గెలిచిన తర్వాత చేస్తావు అనుకుంటున్నావు. మరి మేము ఇవాళ ఎన్నో ఏళ్ళగా కూడుకుని ఉన్నాం. స్థానికంగా మిర్చి వ్యాపారంలో ఒక ప్రెసిడెంట్ గా పనిచేసాం. అక్కడ వ్యాపార సంఘానికి చాలా బ్రహ్మాండంగా ఆ వ్యాపార వర్గాలని కాపాడగలిగాం. ఎన్నో రకాలుగా ఆయన కాలేజెస్ ఉన్నాయి. ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దుతా ఉన్నారు స్టూడెంట్స్ ని. మరి అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇక్కడ ఉన్న అన్ని వ్యాపార సంఘాలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మరి మాకు ఎంతో కొంత సేవ చేశాం. ఆ సేవ చేసిన దాని మీదే మా పెద్దలు చేశారు, మేము చేసాం. మన పొన్నూరు చూడు బ్రహ్మాండం చేసాం. మీ 4 ఏళ్ళ మీ శాసనసభ్యుడు చేయని వాడు ఇవాళ మేము బ్రహ్మాండం చేసాం. ధైర్యం చెప్తాం. వచ్చి చేస్తే మాతో చాటి వచ్చి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద రాగలుగుతావా? రాలేము. అంటే స్క్రిప్ట్ రీడింగ్ నీకు ఎవరు పొద్దున రాసిస్తే అది పెట్టి చెప్తాం. అది నీ యొక్క విద్యా వ్యవస్థ, నువ్వు నేర్చుకున్న విద్య. తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ఎన్నికల ముందొచ్చి ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో తాను నియోజకవర్గంలో 27,000 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చానని గుర్తు చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 85% కుటుంబాలకు 1,800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించానని చెప్పారు. జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థి 10 ఏళ్లు ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్నప్పుడు ఏ కంపెనీని తీసుకొచ్చాడు, ఎంతటి సంక్షేమం అందించాడో చెప్పాలని నిలదీశారు. ప్రతిపక్ష కూటమి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి 10 ఏళ్లుగా ఎన్నికలప్పుడు మినహా కనిపించని ఎమ్మెల్యే అభ్యర్థి
ఇద్దరు టిట్కో ఇళ్లను సందర్శించడం ఏమిటని, వారికేం సంబంధమని శివకుమార్ ప్రశ్నించారు. వాటి నిర్మాణం ఆరంభించిన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అడిగితే అర్థం ఉంటుందన్నారు. 2 చోట్ల నిర్మాణం చేసిన టిట్కో ఇళ్లను జగడగుంటుపాలెంలో పూర్తి చేయటమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన లబ్ధిదారులకే అప్పగించాలని శివకుమార్ గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చి విమర్శలు చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వారు ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుందన్నారు. గత 58 నెలల్లో తాను ఏం చేసింది ధైర్యంగా చెప్పుకుని ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు కోరుతున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ఆకాంక్షకు అనుగుణంగా మండలంలో భారీ మెజార్టీ దిశగా కృషి చేద్దామని నాయకులు కార్యకర్తలతో అన్నారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, వైస్ ఎంపీపీ గోపిశెట్టి రమాదేవి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పినపాటి అనిల్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు లుక్కా శ్రీరామ్ మాట్లాడారు. నానా కుమారెడ్డి గారు ఇద్దరు కలిసి పనిచేసిన అటు ఆయన ఎంపీగా, నాన్న ఎమ్మెల్యేగా. ఈరోజు మళ్ళీ చరిత్ర రిపీట్ అవ్వబోతుంది. ఆ కుటుంబం నుంచి ఓసీ గారు ఎంపీగా, ఈ కుటుంబం నుంచి నేను మళ్ళీ 2వ శాసనసభ్యుడిగా ఇద్దరం కలిసి మన ప్రాంతంలో సర్వీస్ చేసేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది. నన్ను ఎమ్మెల్యే కన్నా శివన్నాలు పిలుచుకోవడమే మీకు ఇష్టం, నాకు ఇష్టం. మనకు ఇప్పుడు వరకు అలాగే జరిగింది. ఈ మండలం తెనాలి మండలం సంబంధించి సహజంగా 2 పార్టీలు కలిసి 3 పార్టీలు, ఫస్ట్ 2 పార్టీలు కలుగుతున్నాయి అన్నారు. తర్వాత ఇప్పుడు 3 పార్టీలు. 3 పార్టీలు 3 జెండాలు, 3 కండవాలు తప్పుకొని తిరగలేక చేస్తున్నారు వాళ్ళు. మనం సింగిల్ ఎజెండా, సింగిల్ జెండా. వెనకమాల ఎవరు? జగన్మోహన్. సో మనం సంక్షేమం ప్రజలకు బాగా చేసి ఉంటాం. ఓటర్ కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తాయా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రి చేద్దామని ఓటర్ అందరూ రెడీగా ఉండాలి. ఈసారి నాకున్న గట్టి నమ్మకం సుమారు 4000 మెజార్టీ ఒక్క తెనాలి మండలంలో కనపడతా. ఇది నిజం కూడా చూస్తారు. నేను కూడా ఒక గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 85% జనానికి మంచి చేయటువంటి మాటల అవ్వడంలాగా మన వల్ల, మన ప్రభుత్వం వల్ల, మన ముఖ్యమంత్రి వల్ల. ఇది వాస్తవం. 85% కుటుంబాలకి ఈరోజు మనం సంక్షేమం. తెలుగుదేశం లేదు, జనసేన కొత్తగా ఇక్కడ వచ్చాం. జనసేనకి మనోహర్ గారు, మనోహర్ గారు ఏం కొత్తలు కాదు, నేనేం కొత్త కాదు. నాకన్నా ముందే చూశారు ఆయన ఏ రకంగా ఆయన ఉంటాడు. చక్కగా కొత్త పైసమా 3 రంగులు ఏడదాకా, ఆ 3 రంగులు తీసి ఇప్పుడు 3 రంగులు వేసుకొని, ఇంతకుముందు 3 రంగులు కండవా, ఇప్పుడు 3 కండవా. ఏదో పైనుంచి కిందకి ప్రజాసేవ కోసమే దిగొచ్చినట్టు, ఈయన ఒక్కడే ప్రజాసేవ చేసేట్టు దొరుకుతాడు మాకు. 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏం బాగు చేసేవాళ్ళు బాబు ఈ జనాలంటే చెప్పడం. ఏ కంపెనీని తీసుకొచ్చాడు ఈ జనాలకి, ఏం ఫ్యాక్టరీని తెచ్చాడు ఈ జనాలకి, ఏం సంక్షేమం చేసాడు ఈ జనాల్లో చెప్తాం. నేను చెబుతున్నా గుండె మీద చేసుకొని నా 4.5 సంవత్సరాల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. ఈ 10 సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చా? ఈ 10 సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చావు ప్రజలకు చెప్పు. ఎక్కడైతే పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఐడెంటిఫై చేశామో, ఆ ఐడెంటిఫై చేసిన ప్రతి కుటుంబానికి వాలంటీర్ని పెట్టి, ఆ వాలంటీర్ ద్వారా ఆ కుటుంబంలో ఏమైతే సంక్షేమం వస్తుందో ఆ సంక్షేమం అందించాం. ఎక్కడ ఇచ్చాం? 5 పైసలు అవినీతి జరగకుండా అది డబ్బులు ఇస్తాం. నేను శాసనసభ్యుడిగా
4 సంవత్సరాల 11 నెలల 10వ నెల 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తెనాలి నియోజకవర్గంలో పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో చేసిన గుండె ఈ 10 సంవత్సరాలు ఎంతమంది సంక్షేమం వేసావు ఈ తెనాల్లో? దీంతో నేను చెప్పింది ఎక్కడైనా అబద్ధం అయితే నేను దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. నేను 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చా. సవాల్ ప్రజాసేవకు వచ్చిన ఏ నాయకుడైనా కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రజలను కానీ చెప్తాడా? ప్రజల్ని గౌరవిస్తాడు, పేదవాడిని గౌరవిస్తాడు, పేదవాడికి సహాయం చేస్తాడు. మీరు ప్రజల్ని నువ్వు వస్తే నుంచోకపోతే షూట్ చేస్తావా? ఏం పెన్షన్ అండి? ఏం పెన్షన్ ఇది? వైకుంఠ పదవులు అవ్వకపోతే నేను వచ్చినాక దాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకే ఇచ్చాను. ఒక్క అపార్ట్మెంట్ ఒక్కటి మార్చడం, అది పూర్తి చేశాం. శాసనసభ్యుడిగా దమ్ముగా చెబుతున్నాను. నేను ఏదన్నా పని చేయకపోతే చేయలేదనే చెబుతా. అవును, నా వల్ల కాదు, నేను చేయలేదు, ఈసారి చేసి పెడతాను చెబుతా. నేను చేసిన పనే చెబుతున్నా, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను చేసింది ప్రజలకు, నేను ఉంది ప్రజలతో, అనునిత్యం ఉన్నా. నేను ఇంకా ఓపెన్ చూడతా. ఈ 5 సంవత్సరాల్లో 6,234 ప్రోగ్రాం చేసిన ఎమ్మెల్యే అన్నాబా శివకుమార్ రవాణా చేశాడా? ఏ రోజు ఏ ప్రోగ్రాం కూడా చూపిస్తా. అంటే ప్రజలతో ఎంత మమేకమైన ఎమ్మెల్యేని కట్టించడానికి ప్రయత్నం చేసిన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళాడంటే ఒక అర్థం అన్నావు. ఇప్పుడు నేను 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. కలకల్లాడుతున్నాయి. రేపు పొద్దున 3వ తారీఖు పవన్ కళ్యాణ్ నీ ఫామ్ హౌస్ తీసుకెళ్తే జగనన్న కిళ్ళ మీదకి వెళ్ళాలి. వాళ్ళకి జగనన్న కిళ్ళ మీదకి వెళ్ళాలా? పవన్ కళ్యాణ్ కూడా చూస్తాడు. ఈ 10 సంవత్సరాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టైంలో టిట్కో ఇల్లు, అన్నాబా శివకుమార్ 27 ఏళ్ళ పేదలకి నివాస స్థలాలు. నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? 10 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందికి ఇల్లు ఇచ్చావు? ఏ ఇల్లు కట్టావు? ఆ ఇంటికి వెళ్ళి సెల్ఫీ దిగుదాం. నీ దమ్ముంటుందా? నేను ఇచ్చిన స్థలాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుతా. నువ్వు ఏడించావు కదా. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా వచ్చి కొత్తగా పోటీ చేస్తున్నాడు అనుకో, వాడు దండం పెట్టి అయ్యా నాకు ఒక అవకాశం ఏంటి, నేను బాగా చేస్తాను. ఇప్పుడు పోయినసారి ఉందా? నేను చెప్పాను జనాన్ని, ఒకసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఏంటి, మేము బాగా పని చేస్తాం అని చెప్పాను. ప్రజలు అవకాశం ఇచ్చారు, పని చేసాం. ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పని చేసాం. మేము పని చేయబట్టాక 1800 కోట్ల రూపాయలు పేదవాడి అకౌంట్లో పడతాయి. 1800 కోట్లు, 1800 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గెలవడానికి తెనాలి నియోజకవర్గం కీలకమైనది. తెనాలిలో మెజార్టీ, మంచి మెజార్టీ తేవాలన్న నమ్మకాన్ని మనందరం కలిసి ఒమ్ము చేయకుండా ఈ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కిలారి రోసి గారి గెలుపులో తెనాలి నియోజకవర్గం అగ్రస్థానంలో ఉండే విధంగా మనందరం బ్రహ్మాండంగా పనిచేసి ప్రతి గ్రామం, ప్రతి బూత్ వారీగా ఇవన్నీ నేను చేశాను. తూచా పాటిద్దాం, చేద్దాం, చేసి తీరుతాం. ఈ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోసి అన్న అత్యధిక మెజార్టీ తెనాలి నియోజకవర్గం నుంచి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లతో సమావేశం నిర్వహించి ఓటు హక్కు గురించి వివరించారు.
స్థానిక కవిరాజ పార్కులోని విజేకే భవనంలో ఆదివారం సాయంత్రం స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 100% ఓటు నమోదు లక్ష్యంగా అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఆ దిశగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ, కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓటింగ్ తర్వాత మాత్రమే కొత్త గవర్నమెంట్, న్యూ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వస్తారు, పాలసీ డిసైడ్ చేస్తారు. మన అందరికీ లైఫ్ అన్ని వాళ్ళ డిసిజన్స్తో అఫెక్ట్ అయింది. అందుకని వీ మే నాట్ రియలైజ్, కానీ మన ఓట్ చాలా ముఖ్యమైన ఉంది. వాట్ ఎవర్ ఐ సే, దిస్ కెనాట్ బీ స్ట్రెస్డ్ ఇనఫ్. అండ్ మీరు అందరూ ఎలక్షన్ గురించి మీరు అందరికీ అన్ని తెలుసు, ఎలా ఓటింగ్ చేయాలి, మీ పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది, పోలింగ్ స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బిఎల్ఓస్ ఎవరు ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా మంది టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. హోమ్ ఓటింగ్ గురించి శేషన్న గారు చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి 85 ఇయర్స్ సిటిజన్తో హోమ్ ఓటింగ్ రైట్ ఉంది. సో మన బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు, అప్పుడు మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనము మీకు హోమ్ ఓటింగ్ రైట్ ఇస్తాము. సిమిలర్గా పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఓటర్స్కి కూడా హోమ్ ఓటింగ్ రైట్ ఉంది. దిస్ ఈస్ వన్ థింగ్. తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు, ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ కూడా మనము చూస్తున్నాము. అక్కడే ర్యాంప్ ఫర్ ఈజియర్ మొబిలిటీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, షెడ్ మేనేజ్మెంట్, అన్ని ఫెసిలిటీస్ మనము అక్కడే పెట్టిస్తాము. సో దట్ ఓటింగ్ ఇస్ అ వెరీ హ్యాసల్ ఫ్రీ అండ్ ఈజీ ఎక్స్పీరియన్స్. ముందు వెంటనే మాకు సంబంధిత శాఖల అధికారులకు వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళన్నింటినీ కూడా దాదాపు 90% పైన ఒక టైం కంప్లీట్ చేయడం. ఇంకా చిన్న చిన్న ఏదో ఉంటే ఈ వారం రోజుల్లో మేము అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాము. కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు, మీకు అందరూ వచ్చి ఓటేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావడం అనేది మంచి కార్యక్రమం. కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎలా అయ్యేది 2 విషయాలు, ఒక్క 2 విషయాలు మాత్రం ఈసారి రిఫార్మ్స్ వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రిఫార్మ్స్లో భాగం ఏంటంటే 84+ అండ్ డిజేబుల్డ్ వాళ్ళకు హోమ్ ఓటింగ్ సిస్టమ్ ఇచ్చారు. దాన్ని ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా సరిగ్గా అవసరం లేని వాళ్ళు మేము వస్తాం పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు అలాంటి విల్లింగ్నెస్ చేస్తే కనుక అది కూడా ఉంటుంది. అయితే లాస్ట్లో ఒక విషయం ఏంటంటే మీ వాయిస్కు ఎంతో విలువ ఉంటుంది. ఎక్కడ విలువ ఉంటాయంటే మీ కుటుంబాల్లో మీ కొడుకులు, మీ కోడళ్ళు, మనవలు, అలాగే మనవరాళ్ళు ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనమని మార్చి నెల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మొదటగా ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించాం. దానికి మన సబ్ కలెక్టర్ గారు ప్రఖర్ జైన్ గారు, కమిషనర్ శేషన్న గారు, తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అవగాహన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఓటు యొక్క ప్రాధాన్యత, మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, మామూలు ఓటర్లకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పారు. వారు ఇంకా కూడా మీరందరికీ ఇబ్బంది లేకుండా తెనాలి పట్టణంలో ఓటేసుకోవడానికి అన్ని సౌకర్యాలు కలుగు చేస్తామని చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈస్టర్ పండుగను తెనాలిలో క్రైస్తవ సోదరులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండే వివిధ ప్రాంతాలలోని సమాధుల తోటలకు వెళ్లి తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా ఈస్టర్ పర్వదిన వేడుకలు ఆదివారం ఎంతో ఘనంగా జరిగాయి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు భక్తులను రక్షించే విధంగా పునరుద్ధానమైన విశేషాన్ని పురస్కరించుకుని ఈస్టర్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండి వివిధ ప్రాంతాల్లోని సమాధుల తోటలకు వెళ్లి తాము పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు.
సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచి తమ వారిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. ఈస్టర్ను పురస్కరించుకుని ఆయా సమాధుల తోటల వద్ద పురపాలక సంఘం తరపున గత వారం రోజుల నుండే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాధుల ప్రాంగణాలను శుభ్రం చేయించి భక్తుల ప్రార్థనలకు వీలుగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించారు. భక్తులు తమ తమ పూర్వీకుల సమాధుల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరణలు చేయించుకుని ప్రార్థనలు జరుపుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి తమ వారిని స్మరించుకున్నారు. అందరికీ వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మరి సమాధుల తోటలో అనేక మంది ప్రజలు తారతమ్యము లేకుండా, డినామినేషన్స్ అనే భేదాలు లేకుండా ఎవరైతే మరి వారి యొక్క పితరులను అలాగనే పూర్వీకులను ఎవరైతే మరి కోల్పోయారో వారందరిని చూతుమనే ఒక నిరీక్షణ కలిగి ఈ స్థలానికి వచ్చారు. ఆ భాగంలో మరి గాలి రవికుమార్ గారి కుటుంబ సభ్యులు, వారి యొక్క తల్లి, తండ్రి, అలాగనే వారి తమ్ముడు, వారి వదిన గారుల సమాధులను ప్రత్యేకంగా అలంకరించుకొని ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న దేవునికి వందనాలు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయన 3వ రోజు తిరిగి మళ్ళీ పునరుద్ధానం ఇచ్చిన రోజు. దానికి సందర్భంగానే ఈస్టర్ పండుగ అంటారు. దాన్నే ఇది ఆనందంగా పెద్దల్ని వచ్చి గౌరవించుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి మేము వాళ్ళకి మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు ఇక్కడికి వచ్చి పువ్వులు వేసి వాళ్ళని ఒక గౌరవంగా మనం అంటే మన పెద్దల పండుగ ఎలా గుర్తు చేసుకుంటామో ఆ విధంగా గుర్తు చేసుకుంటానికి ఈస్టర్ పండుగ అన్నమాట. అందరికీ మరోసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా మండలంలోని పెదరావూరు గ్రామంలో గల తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రీస్తు జయోత్సవ్ ఈస్టర్ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రార్థనలు చేసి ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి క్రైస్తవుల సమాధుల తోట వద్దకు చేరుకున్నారు. అక్కడ పునరుద్ధాన పండుగ ప్రార్థనలు చేశారు. సమాధుల తోట వద్ద ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ తమ పూర్వీకుల సమాధులపై పుష్పగుచ్చాలు, పూలమాలలు ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ కాపరి పి చిట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్ రావూరి మరియదాసు, కమిటీ సభ్యులు కొత్తపల్లి శామ్యుయల్, పచ్చల సుధాకర్, కారుమూరి శ్రీనివాస్, వి యోహాను, కొలకులూరి ప్రభుదాసు, రావూరి మరియదాసు, చావలి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి పునరుద్ధానాన్ని ఇది నాన్న సెలబ్రేట్ చేస్తూ జయోత్సవ వేడుకను జరిగించి తదుపరి ఈ యొక్క క్రైస్తవ సమాధుల తోట పెదరావూరు నందు ప్రత్యేకంగా ఇటీవల సంఘ కమిటీ వారు ఈ సమాధుల తోటలో చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే వారు ఆధునీకరించినటువంటి ఈ యొక్క కరెంటు పోల్స్ వేసి వారు ఈ లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. మంచిగా అందరూ కూడా ఈ క్రైస్తవ సమాధులు పరిశుభ్రపరిచి ఈ యొక్క క్రైస్తవ సమాధుల తోటను ఆధునీకరించినటువంటి విధానాన్ని బట్టి ఇది నాన్న ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా, సౌలభ్యంగా వారి యొక్క సమాధులు దర్శించి వారి పితరులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మంచి సౌకర్యాలు వీరు కలుగజేశారు. ప్రత్యేకంగా సంఘ కమిటీ వారికి సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి కొత్తపేటలో వాసవి యూత్ కమిటీ సభ్యులతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించే విధంగా సహకరించాలని కమిటీ సభ్యులకు శివకుమార్ సూచించారు. స్థానిక కొత్తపేటలో వాసవి యూత్ కమిటీ సభ్యులతో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మీయ సమావేశంలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాల గురించి కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే శివకుమార్ చర్చించారు. రాబోయే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించే విధంగా యూత్ సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వాసవి యూత్ గౌరవ అధ్యక్షుడు కనమర్లపూడి శ్రీనివాస్, వ్యవస్థాపక అధ్యక్షుడు నాళం రజనీకుమార్, అధ్యక్షుడు మాజేటి బదరి, కార్యదర్శి చీమకుర్తి సతీష్, కోశాధికారి బియ్యపు విజయ్, మద్దాళి నగేష్, సురేష్, కొత్తమాస్ రామకృష్ణ, పికినీటి ప్రసాద్, సుగ్గల శ్రీనివాస్, గుర్రం శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విశ్రాంత జిల్లా ప్రధాన న్యాయమూర్తి గ్రంథి గోపాలకృష్ణ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు వివిధ రకాల వైద్య సేవలు ఉచితంగా అందించారు. శ్రీచక్ర హాస్పిటల్ సహకారంతో రోగులకు పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని విశ్రాంత జిల్లా ప్రధాన న్యాయమూర్తి గ్రంథి గోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, బోర్లగడ్డ గోపీకృష్ణ, పొట్టి శ్రీధర్, బెల్లంకొండ రామ్మోహన్, పోకూరి శ్రీనివాసరావు, కేవీఎస్ నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం అనేది అన్నిట్లో అందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయము. అందుకనే పెద్దలు ఆశీర్వదించి కూడా ఆయువు ఆరోగ్యము కావాలి అని చెప్పని ఆశీర్వదిస్తారు. మొట్టమొదటి మన దేవాలయంలోకి వెళ్ళిన దేవుని దగ్గర ఆశీర్వచనం తీసుకున్నా కానీ పూజారి గారు ఆశీర్వదించే మనకు ఆయువు ఆరోగ్యం సరిగా ఉండాలని. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి అంటే మనం తగినట్టు మన శరీరం మీద తగినట్టు శ్రద్ధ తీసుకోవాలి, దానికి తగినటువంటి వ్యాయామం చేసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి మనకు ఉన్నటువంటి రోగాన్ని కానీ నివృత్తి చేసుకుంటే సంపూర్ణంగా జీవిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి కూడా, మనిషికి కూడా. కొల్లిపర మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి నాయకులతో క్షుణ్ణంగా చర్చించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో శనివారం రాత్రి కొల్లిపర మండలంలోని తూములూరు, దావులూరు, హనుమాన్పాలెం, దావులూరుపాలెం, అన్నవరం, అన్నవరపులంక, పాతబొమ్మవారిపాలెం తదితర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో అన్నాబత్తుని శివకుమార్ భేటీ అయ్యారు. వారందరితో కలిసి ఆయన అక్కడే డిన్నర్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు ముఖ్యమైన అంశాల గురించి వారందరితో కూలంకషంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రచారానికి పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరికొద్ది రోజుల్లో ప్రచారం ముమ్మరం చేద్దామని, రాబోయే ఎన్నికల్లో మరోసారి పార్టీ గెలిపే లక్ష్యంగా అందరం కృషి చేయాలని శివకుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లిపర మండలం పరిధిలోని తూనూరు పిఎస్సిఎస్ సొసైటీ సంబంధించి 9 గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడ సర్పంచులు అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు వరకు జరిగినటువంటి అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాలు కానీ వాటన్నిటి మీద కూడా చర్చించి ఇంకేమన్నా దాదాపుగా 90% పైగా అన్ని గ్రామాల్లో చేయటం జరిగింది. ఇంకేదన్నా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో గ్రామస్తులు, నాయకులు తెలియపరిచారు. అవి అన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో మరలా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని, అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యులు కిలారు వెంకటరోసయ్య గారిని మనం అంతా కూడా గ్రామాల్లో గట్టిగా బూత్ లెవెల్లో వర్క్ చేసి ఎక్కడన్నా కాపు గ్రామాల్లో కొంచెం తేడాలు ఉండా కూడా ఆ టీడీపీ ఓటు కానీ ఈ సంక్షేమం అందించినంతా కూడా బూత్ లెవెల్లో నాయకులు అంతా కూడా రేపు నుంచి ఒక్కొక్క 1000 ఓట్లకి ఒక బూత్కి ఒక్కొక్క సూపర్వైజరు, అలాగే వాళ్ళ కింద ఒక 3 పనిచేసే విధంగా అంతా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. అవి అందిన తర్వాత ప్రతి గ్రామంని ఒక యూనిట్గా ఆ బూత్ లెవెల్ నాయకులందరూ కూడా ఆ బూత్ లెవెల్లో ఉన్న హౌసెస్ దాదాపు 300 హౌసెస్ అట్లా ఉంటాయి. వాటన్నిటికీ కూడా కలియతిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని పార్టీలకు అతీతంగా జరిగింది కాబట్టి, తెలుగుదేశం వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ సింబల్ లేదు కాబట్టి ఈసారికి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి మరలా అదే సంక్షేమాన్ని మీ ఇళ్ళకి వచ్చేటట్టుగా చేసే విధంగా మాట్లాడి కొంచెం ఓటింగ్ని మండల లెవెల్లో పెంచి ఈ వైఎస్ఆర్సీపీ తరఫున శాసనసభ్యులు గారిని కానీ అలాగే ఎంపీ గారిని ఇద్దరిని గెలిపించుకుని మరలా ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎన్నుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా జరిగింది. ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందాం. దానికి అనుగుణంగా దానికి రుణం తీర్చుకోవడం కోసం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా శివకుమార్ గారిని ఎమ్మెల్యేగాను, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగాను చేసుకుంటామని చెప్పేసి ప్రతి కుటుంబ సభ్యులు కూడా మాకు చెప్పడం జరుగుతూ ఉంది. అట్లనే ఎంపీగా రోసయ్య గారిని కూడా గెలిపించేటందుకు కూడా అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామాల్లో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఏమంటున్నాడంటే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి ఏ వాగ్దానం కూడా నెరవేర్చని పరిస్థితి మేము చూసాం.
అలాంటి పరిస్థితి నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలు, నెరవేర్చినటువంటి వాగ్దానాల్లో ఎన్నో ఈయన సంపూర్ణంగా నెరవేర్చిన పరిస్థితి జరిగింది. పట్టణంలోని మారీసుపేటలో పలు వార్డుల క్లస్టర్ బూత్ స్థాయి ఉమ్మడి కూటమి నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొని వారితో మాట్లాడారు. స్థానిక మారిస్పేటలోని ఫంక్షన్ హాల్లో 21 నుండి 25 వార్డుల క్లస్టర్ బూత్ స్థాయి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి సమావేశం ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా పార్టీల నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి తన గెలుపుకి కృషి చేయాలని 3 పార్టీల నాయకులకు మనోహర్ సూచించారు. తెనాలి ప్రాంత అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు చేశారు. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్న తెనాలి ప్రజల సభ అద్భుతంగా మనం నిర్వహించుకుందాం. ఆయన చర్చిపేట మన మార్కెట్ యార్డ్ దగ్గర హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగిన తర్వాత రోడ్ షో మార్గంలో మనం అక్కడి నుంచి మన పురవేదిక వరకు ఆయన తీసుకెళ్లి పురవేదిక దగ్గర ఒక అద్భుతమైన సభ మనం నిర్వహించబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున మీరు ఆహ్వానం పలికి ఆ సభని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కృషి చేస్తారని, పవన్ కళ్యాణ్ గారి సభ అయిన వారం రోజుల లోపే చంద్రబాబు నాయుడు గారి సభ కూడా మనకి తెనాల్లో రాబోతుంది. ఆ కార్యక్రమం గురించి కూడా మీరు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మన నాయకత్వాన్ని మరి బలపరచాలి. సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, వాటి మిత్రపక్షాలు అనేక కుట్రలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడితో పాటు పార్టీ నాయకులు పాల్గొని 2024 ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశంలో అత్యధిక కాలం పరిపాలన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ బీజేపీ మిత్రపక్షాలు గెలిస్తే ఇక రాబోయే రోజుల్లో ఎన్నికలే ఉండవని ప్రజలు ఆలోచించి బీజేపీ మిత్ర పార్టీలను ఓడించాలని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యావంతులు ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తుంది అనుకున్నారో వాళ్ళు ధైర్యంగా బజారులో కనుక మాటలు చెబితే దానికి సంఘీభావం, కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు సంఘీభావం తెలిపితే ప్రక్కమటాలకు కూడా ధైర్యం వస్తుంది. మువ్వెత్తిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా ఆంధ్రాలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రావటము, అలాగే అక్కడ సెంటర్లో నిరంకుశత్వ, అహంకార నిరంకుశత్వ, అప్రజాస్వామిక బీజేపీ పోయి ఇండియా కూటమి ఈరోజు కూడా ఢిల్లీలో ర్యాలీ జరిగింది. అందరి నాయకులు ఏకమయ్యారు. తప్పనిసరిగా కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ప్రభుత్వమే, ఇండియా కూటమి ప్రభుత్వమే. అలాగే ఆంధ్రాలో కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలు కనుక పార్లమెంట్కి పంపిస్తే అన్నిటికంటే మన ప్రజాస్వామ్యం రక్షింపబడుతుంది, మీ ప్రాథమిక హక్కులు నిలబడతాయి. మనం ఎలా ఏ ప్రాథమిక హక్కులు నిలబడబోతే చివరకు వాక్ స్వాతంత్ర్యం ఉండదు, ఏ అన్యాయాలు అగాత్యాలు జరిగినా కానీ మనకి రక్షణకు వచ్చేది ఓ పోలీసు వ్యవస్థ ఉండదు, ఓ కోర్టు న్యాయ వ్యవస్థ ఉండదని మనం చేసుకుంటూ మరి ఒక్కసారి మన ప్రజలందరినీ ఆలోచించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులేయో, మిగతా పార్టీలు చేసిన మంచి పనులేయో బేరీజు వేసుకోండి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గౌరవ అధ్యక్షుడు కాసా రామశ్రీను జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో దాసరి కిరణ్ కుమార్ మిత్ర మండలి అధ్యక్షుడు కాసా రామశ్రీను జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం బురిపాలెం రోడ్డులోని గోశాలలో గోవులకు పశుగ్రాసం, దాణా అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రామశ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోమాతలకు పూజలు నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. షేక్ మీరావలి, కుర్రా శ్రీను తదితరులు మాట్లాడుతూ ఇప్పటివరకు 52 సార్లు రక్తదానం చేసిన మానవతావాది కాసా రామశ్రీను జన్మదినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్నం గణపతి, షేక్ కాళేశ, అల్లం ఆశ, బంగారు పోతురాజు, కొత్త శివరామకృష్ణ, విఘ్నేష్, మురళీప్రియ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట వాస్తవ్యులు కాసా రామశ్రీను పుట్టినరోజు సందర్భంగా
ఏదైతే మరి 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామో నిరంతరంగా ఎక్కడ ఆగకుండా మరి రోజు పొద్దున ఉదయం సాయంత్రం నిత్య అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా కాసారాంసీను పుట్టినరోజు సందర్భంగా మరి అనేక మందికి అన్నదాన కార్యక్రమం ఉదయం మరి గోశాలలో గోవులకి మేత అని కార్యక్రమాలు చేశాం. అదే 2 రాష్ట్రాల్లో మరి తెలంగాణ ఆంధ్రాలో దాసరి కిరణ్ కుమార్ మిత్ర మండలి అధ్యక్షుడైన మరి కాసారాంసీను పుట్టినరోజు వేడుకలు అనేక ఊరుల్లో అనేక విధంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అతను పుట్టినరోజు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అతనికి మంచి సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తెనాలి తరపున ప్రత్యేకంగా కాసారాంసీన్ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిలకలూరుపేట వాస్తవైనటువంటి శ్రీ కాసారాంసీన్ గారికి జన్మదిన సందర్భంగా వారి యొక్క పేరిట మరి మెరాలి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా కాసారాంసీన్ గారు దరిదాపులుగా 52 సార్లు వారి బి నెగిటివ్ రక్తం వారు రక్తదానం చేసి ఉన్నారు. మరి ఇతను రక్తదాతగా కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. గత 25 సంవత్సరాలుగా మా యొక్క స్నేహితుడిగా మాకెంతో ప్రేమ ఆప్యాయతతో ఉండే మనిషి. ఏదైనా అవసరమన్నా కానీ ఫోన్ చేస్తే మాట మాత్రం చెప్తే మరి గుంటూరు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడున్నా కానీ మాత్రం వారు వాళ్ళ మిత్రులైనా సరే ఎక్కడైనా సరే వచ్చి సహాయం చేయడానికి ముందుంటారు. ఈ రక్తదాన డొనేషన్లో కానీ రక్తదాన క్యాంపుల్లో కానీ ఏదైనా కానీ మరి కాసారాంసీన్ అనేది ఒక బ్రాండ్ అనమాట. మరి అటువంటి వ్యక్తికి ఈ రోజున మరి అన్నదానం చేయడం చాలా గొప్ప విశేషం. నాజరుపేటలో శ్రీ గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ వార్ల దేవస్థాన తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరునాళ్ల సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక 8వ వార్డు పరిధిలోని నాజరపేటలో మేడిసిట్టిపాలెం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ వార్ల 37వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం శనివారం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరునాళ్ల మహోత్సవంలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ వార్లను దర్శించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయంతో పాటు వీధి మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరునాళ్ల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు వేర్వేరుగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వారిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా వివిధ రంగాలకు చెందిన పలువురిని నృత్య ప్రదర్శనలు చేసిన చిన్నారులు, కళాకారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి. మునగా మహేష్, మునగా వెంకటేశ్వరమ్మ, మునగా నరసింహరావు, మునగా సాంబశివరావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రాంత మరి తిరుపతమ్మ తల్లి భక్త బృందానికి మరి ఎన్నో వ్యయ ప్రయాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మునగా కుటుంబ సభ్యులకి మరి మునగా మహేష్ గురించి నాకంతా వారు చెప్పినట్టుగా మరి అయినాడు వారు చెప్పినట్టుగా అన్ని తెలుసు. వారి ఆరోగ్యం కూడా సహకరించకపోయినా మరి ఈ సంవత్సరం కూడా మరి యథావిధిగా ఈ కార్యక్రమాన్ని మరి వారు నిర్వహిస్తున్నారు. గేట్లో ఆల్ ఇండియా స్థాయిలో 10వ ర్యాంక్ సాధించిన కటేవరం గ్రామానికి చెందిన ఎర్రు లక్ష్మీ సాయికృష్ణని తెనాలి మానవతా సంస్థ ఘనంగా సత్కరించింది. కఠివారంలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి మానవతా బృందం అభినందనలు తెలియజేసి సమాజానికి మంచి సేవలు అందించాలని పేర్కొన్నారు. గేట్లో ఆల్ ఇండియా స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన ఎర్రు లక్ష్మీ సాయికృష్ణని తన స్వగృహంలో కలిసిన మానవతా సంస్థ ఆదివారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ గేట్లో 10వ ర్యాంకు సాధించడం అభినందనీయమని, తెనాలికి కూడా గర్వకారణమని, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సాయికృష్ణ తగు సూచనలు అందజేయాలని అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆలపాటి కళ్యాణి రవీంద్రనాథ్ మాట్లాడుతూ సాయికృష్ణ విజయం తెనాలి యువతికి ఆదర్శనీయమన్నారు. సాయికృష్ణని మానవతా సంస్థ జ్ఞాపికతో సత్కరించింది. VLSI టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్తో సొంతంగా ఒక సంస్థ నెలకొల్పి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సాయికృష్ణ మానవతా బృందంకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి సోమయ్య శాస్త్రి, ఓంకార్ ప్రసాద్, SV శర్మ, వి ఫణేంద్ర, పి శ్రీనివాస్, ఎం కృష్ణకుమార్, పి వెంకట్, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అమృతలూరు మోపర్రు గ్రామంలోని ARC హాస్టల్ విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలోని ARC హాస్టల్ విద్యార్థులకు ఆదివారం బిస్కెట్లు, స్వీట్లు, శరగలు, అలసందలు అందజేశారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం కుమారుడైన ప్రవాస భారతీయుడు
శ్రీహర్ష ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్లవరు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయ్ భాస్కర్, గెల్లి సత్యనారాయణ చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమర్తులూరు మండల పరిధిలో గత 16 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా సంవత్సరానికి 2000 మందికి చొప్పున 35,000 మందికి వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలను కులమతాలకు పార్టీలకు అతీతంగా తమ మిత్ర బృందం కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో చేస్తున్నామని అన్నారు. తాము అందించే ఈ సేవా కార్యక్రమాలకు యేసుక్రీస్తు ప్రభు అండగా ఉండి మరెన్నో కార్యక్రమాలు చేసేందుకే తమపై దయ చూపించాలని కోరారు. సహకరిస్తున్న మిత్ర బృందానికి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రా చిరంజీవి, గాలి నరేష్, మల్లిపెద్ది సర్వీజీ, నూతక్కి శ్రీనివాసరావు, దోవా రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోపర్ ఏఆర్సీ హాస్టల్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల మరి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ చదువుకుంటున్నారు. వారికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశం. ఇవాళ ప్రత్యేకంగా మరి ఇవాళ ఈస్టర్, మరి యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చిన రోజు, మరి ఆ యొక్క ప్రత్యేకతతో మరి యేసు ప్రభు మేము చేసే కార్యక్రమాలు కూడా మరి ఇప్పుడు సుమారు 16 సంవత్సరాల నుంచి మరి వ్యక్తిగతంగా 35,000 మందికి సంవత్సరానికి 2,000 పైగా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మరి ఆ దేవుడి దయతో మరి చేయడం జరుగుతుంది. మరి అటువంటి యేసు ప్రభు మరి ఈస్టర్ పండుగ ఆయన సిలువు నుంచి బయటకు వచ్చిన రోజు కాబట్టి మరి మా వదిన గారు అయిన మైనేని శివపార్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీహర్ష ఈరోజు మీ అందరికి కూడా బిస్కెట్లు, స్వీట్స్, శనగలు, అట్లాగే అలసందులు మరి రాజుగారి చేతికి అందజేయడం జరుగుతుంది. మా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇట్లాగే మరి నిరంతరం సాగాలని, సాగేట్టుగా మరి ఆ దేవుడు మా యందు దయ చూపాలని, అట్లాగే దీనికి మరి సహకరిస్తున్న దాతలకి అందరికీ మా మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే ఇంకా మరి కులాల మతాలకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి అన్ని మతాలు, సర్వ మతాలు భారతదేశంలో ఒకటే అనే దాంతో మరి మేము చేసే కార్యక్రమాలు కూడా అన్ని మతాల వారికి సంబంధించి మరి చేస్తుంటాం. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని అమృతలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఈస్టర్ పండుగ ఘనంగా నిర్వహించారు. పలు మందిరాల్లో పునరుద్ధాన పండుగ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమర్తలూరులోని ఉత్తర దళితవాడలో గల తెలుగు బాప్టిస్టు చర్చి పాస్టర్లు రెవరెండ్ ఎం వినయ్ బాబు, చుండూరు రవి ఆధ్వర్యంలో సంఘ పెద్దల పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజామున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈస్టర్ సందర్భంగా సంఘంలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల తోటలో తమ పూర్వీకుల సమాధులను ప్రత్యేకంగా అలంకరించి పూలతో తీర్చిదిద్ది క్యాండిల్స్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున చర్చి వద్దకు చేరుకుని క్యాండిల్స్ చేతబూని ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ బాణసంచా పేలుస్తూ సమాధుల తోట వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పునరుద్ధాన స్తుతి కూడికను పాస్టర్లు నిర్వహించారు. అనంతరం చర్చిలో ఏర్పాటు చేసిన పునరుద్ధాన ప్రత్యేక ప్రార్థన కూడికలో రెవరెండ్ ఎం వినయ్ బాబు పాల్గొని దైవ సందేశం ఇచ్చారు. క్రైస్తవ జీవితానికి క్రిస్మస్ ఎంత ప్రాముఖ్యమైందో అదేవిధంగా పునరుద్ధాన పండుగ కూడా అంతే ప్రాముఖ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో స్త్రీల సమాజం, సండే స్కూల్ విద్యార్థులు, యవ్వనస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాముఖ్యమైనటువంటి దినములో పాపములో ఉన్న ప్రతి ఒక్కరు మరణంలో ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించాలి. నేను మరణము నుండి, శాపము నుండి, దుష్టత్వం నుండి, అపవాదు నుండి నిన్ను విడిపించేది కూడా పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తే. ఆయన తప్ప మరొకరు ఈ లోకములో లేరు. హల్లెలూయా. జనులు తమకు దేవుడిగా గల జనులు మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి హల్లెలూయా. అపవాదిని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు హల్లెలూయా. ఈ లోక సంబంధమైన అధికారాన్ని యేసు ప్రభు సమాధికి కాపలా. ఆలోచన చేయండి, యేసు ప్రభు సమాధికి కాపలా ఉండడం ఏంటండి? ఆ రాళ్ళ రక్తాలతో కట్టారా? కాదు కాదు కాదు. కాపలా ఉండడం కారణం ఏంటంటే వాడు పునరుద్ధానం నమ్మారు కాబట్టి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్ష. ఈస్టర్ సందర్భంగా పట్టణంలో పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు. తెనాలిలో ఘనంగా ఈస్టర్ పర్వదిన వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. తెనాలి రూరల్ మండల పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమావేశం. టీడీపీ జనసేన అభ్యర్థుల విమర్శలపై కీలక వ్యాఖ్యలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.